హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ దాసరి వెంకటరమణ గారు రాసిన దానఫలం అనే కథ. అనగా అనగా మలయవతి అనే రాజ్యానికి రాజు సర్వోత్తముడు. అతడికి అప్పుడప్పుడు మంత్రి సుమేధుడితో కలిసి మారువేషంలో తన రాజ్య పౌరుల మధ్య తిరుగుతూ వాళ్ల కష్టసుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకునే అలవాటు ఉండేది. ఈ విధంగా ఒకసారి ఆయన నగరంలో సంచరిస్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. బాట మీద ఇద్దరు స్నేహితులు వెళ్తూ పక్కన చెట్టు కింద కూర్చుని అడుక్కుంటున్న ఒక అవిటివాణ్ణి చూశారు. ఆ సమయంలో మొదటివాడి దగ్గర అవసరానికి డబ్బు లేకపోవడంతో రెండవ వాడి వద్ద ఒక కాసు అడిగి తీసుకుని ఆ అవిటివాడికి ధర్మం చేశాడు. ఆ కాసును ఇంటికి వెళ్ళాక తిరిగి ఇస్తానని మొదటివాడు అంటే దానికి రెండోవాడు ఒప్పుకోక, ఆ డబ్బు నువ్వు దానం చేశావు కాబట్టి నాకేం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ నువ్వు ఇచ్చినా నేను తీసుకోను అన్నాడు. ఈ సంఘటన సర్వోత్తముణ్ణి చాలా ఆలోచింపజేసింది. ఆ ఇద్దరిలో ఎవరికి ఈ కాసును దానం చేసిన ఫలం దక్కుతుంది అన్నది ఆయనకు ఎదురైన ప్రశ్న. ఆ రాత్రంతా ఎంత ఆలోచించినా ఆయనకు సంతృప్తికరమైన సమాధానం తట్టలేదు. మర్నాడు ఆయన సభికుల సమక్షంలో ఆ సంఘటనను వివరించి ఆ ఇద్దరిలో ఎవరికి ఆ దానఫలం దక్కుతుంది అని ప్రశ్నించాడు. సభికులంతా ఆలోచనలో పడ్డారు. దానం చేసినవాడు మొదటివాడు కాబట్టి అతడికి ఆ దానఫలం చెందుతుంది అన్నారు కొందరు. అయితే మరికొందరు ఆ డబ్బు రెండవ వాడిది కాబట్టి అతనికే ఆ దానఫలం చెందుతుంది అని కొందరన్నారు. ఒకరు దానం చేశారు, మరొకరు డబ్బిచ్చారు, అందువల్ల ఆ ఇద్దరికి దానఫలం సమానంగా దక్కుతుంది అని మరికొందరన్నారు. సభికులు చెప్పిన ఈ సమాధానాలు ఏవి సర్వోత్తముడికి రుచించలేదు. ఆయన సభికులకేసి ఒకసారి పరిశీలనగా చూసి, మీ సమాధానాలేవి నాకు తృప్తికరంగా లేవు, మరొక్కసారి సావధానంగా ఆలోచించి చూడండి. ఆ దానఫలం ఎవరికి చెందుతుందో కాకుండా ఎందుకు చెందుతుందో తార్కికంగా హేతుబద్ధంగా బాగా ఆలోచించి చెప్పండి అన్నాడు. సభికులు ఎంత ఆలోచించినా సర్వోత్తముడికి తృప్తి కలిగించే సమాధానం ఇవ్వలేకపోయారు. అప్పుడు సర్వోత్తముడు మంత్రి సుమేధుడి వంక చూసి, మహామంత్రి, ఆ సంఘటన మీరు చూశారు కదా, మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నాడు. ప్రభు, నా దృష్టిలో దానం చేయగలిగినంత ఆర్థిక స్తోమత కలిగి ఉండడం కన్నా దానం చేయాలన్న మనస్తత్వం కలిగి ఉండడం గొప్పతనం. ఆ కారణం వల్ల ఆ దానఫలం తప్పక దానం చేసిన మొదటివాడికే చెందుతుంది అన్నాడు. ఆ వెంటనే ఆస్థాన విదూషకుడైన దరహాసుడు లేచి నిలబడి, ప్రభు, మహామంత్రి గారి అభిప్రాయంతో నేను సగం మాత్రమే ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఒక కాసును దానం చేసిన పుణ్యం మొదటివాడికే లభిస్తుంది. అయితే దాంతో పాటు రెండవ వాడికి కాసును ఎగవేసిన పాపం కూడా మొదటివాడికి చుట్టుకుంటుంది అన్నాడు. సర్వోత్తముడు నవ్వి మంత్రి సుమేధుడి వంక చూశాడు. సుమేధుడు చిన్నగా నవ్వి, మొదటివాడు బుద్ధిపూర్వకంగా కాసు ఎగవేయలేదు, తాను తిరిగి ఇస్తానన్నా రెండవ వాడు అందుకు ఒప్పుకోలేదు, అందువల్ల మొదటివాడికి కాసును ఎగవేసిన పాపం ఏమాత్రం చుట్టుకోదు అన్నాడు. దరహాసుడు మళ్లీ లేచి నిలబడి, మరైతే ఇందులో రెండవవాడికి లభించేదేమిటి? అతడికి ఒక కాసు ఖర్చయింది కదా, దాన్ని మొదటివాడికి దానం చేసినట్ట? అలా అయితే అతడికి ఆ కాసును మొదటివాడికి దానం చేసిన పుణ్యమైనా లభిస్తుంది కదా అన్నాడు. లభించదు. ఎందుకంటే దానం ఇస్తున్నానన్న అభిప్రాయం రెండవ వాడిలో, దానం తీసుకుంటున్నానన్న ఉద్దేశం మొదటివాడిలో లేదు. ఈ జరిగిన దానిలో రెండవ వాడు నిమిత్త మాత్రుడు మాత్రమే. కాసు తిరిగి తీసుకోవడానికి అతడు నిరాకరించాడు కాబట్టి ఆ ఒక్క కాసుకు అతడిదే బాధ్యత. దానం చేయాలనే మంచి గుణం మనిషిలో లేనప్పుడు అతడికి దానఫలం దక్కే ప్రసక్తే లేదు అన్నాడు సుమేధుడు. ఈ సమాధానానికి సర్వోత్తముడు తృప్తిగా తలాడించి సుమేధుణ్ణి ఘనంగా సత్కరించాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.